Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 37 verse 3. ఈ రోజు మన ధ్యానం కొరకు 37వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Trust in the Lord and verily thou shalt be fed. యెహోవా యందు నమ్మిక ఉంచి సత్యమును అనుసరించుము. The book of Psalms is the most widely read book of the Bible. ఈ కీర్తనల గ్రంథము బైబిల్ గ్రంథంలో ఎక్కువగా చదవబడినటువంటి గ్రంథం. What are Psalms? కీర్తనలు అనగా ఏమిటి? Psalms are poems set to music. ఈ కీర్తనలు సంగీతంతో కూడా పాడిన పద్యాలు లాంటివి. And they were sung during the temple worship and are on the appointed religious days. ఆలయంలో ఆరాధన చేసే సమయంలో పాడుకున్నవి, అలాగే మతపరమైనటువంటి కొన్ని ఆచారాలు జరిగినప్పుడు కూడా ఈ పాటలు పాడుకుంటారు. The book of Psalms is a book about human emotions. ఈ కీర్తనల గ్రంథము మానవుని యొక్క భావోద్రేకాలు కూడా ఉన్నాయి. Psalms expresses every possible human emotion. ఈ కీర్తనలో మానవునికి వచ్చే ప్రతి భావోద్రేకాన్ని కూడా అది వ్యక్తపరుస్తారు. The emotions of love, ప్రేమను గురించిన the ఉద్రేకము, emotions of joy, సంతోషం యొక్క భావోద్రేకం, sadness, విచారం, దుఃఖము, sometimes in despair, కొన్నిసార్లు కృంగిపోయిన and సమయాలు, distress and depression. కొన్నిసార్లు బాధల్లో ఉండి మనం ఎంతో కృంగిపోయిన స్థితిలో Sometimes ఉన్నప్పుడు, the emotions of anger and revenge. కొన్నిసార్లు కోపము, పగ, ఇలాంటి భావోద్రేకాలు, Also some desperation. కొన్నిసార్లు మనం ఎంతో తీరనటువంటి నిస్పృహలో ఉన్నాం, Sometimes the emotions of humility or victory. కొన్నిసార్లు ఎంతో అవమానపరచబడి, లేకపోతే కొన్నిసార్లు విజయం సాధించిన ఈ I am భావోద్రేకాలు. just naming a few of those emotions. కాబట్టి ఇలాంటి భావోద్రేకాల్లో కొన్ని మాత్రం నేను చెప్పాను. All these are dealt with in the book of Psalms. ఇవన్నీ కూడా కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. As we know, the book of Psalms contain 150 individual psalms, కీర్తనల గ్రంథం అంతట్లో కూడా 150 కీర్తనలు ఉన్నట్టుగా మనకు తెలుసు. and also they are grouped into several categories. వీటిని వేరు వేరు గుంపులుగా దాని భాగాలుగా విభాగించారు. Psalm 37 is known as the wisdom psalm. 37వ కీర్తన జ్ఞానం యొక్క కీర్తనగా చెప్పబడింది. These psalms are important because they are used in times of decision when we are searching for God's will and direction in our lives. ఈ కీర్తన ప్రాముఖ్యమైనది మన జీవితంలో. మరి దేవుని యొక్క నడిపింపు కొరకై, ఆయన సహాయం కొరకై, ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి దేవుని సహాయం కొరకై మనం ప్రార్థించినప్పుడు దానికి సంబంధించిన కీర్తనగా చూడొచ్చు. Psalm 37 was written because David had become disturbed over the prosperity of the wicked. దుష్టులు వాళ్ళు వర్ధిల్లుతుండట చూచినప్పుడు దావీదు ఎంతో నిస్పృహలో ఈ కీర్తన రాస్తున్నాడు. And he could not understand how the wicked had everything they wanted and the righteous are suffering. దుష్టులు వారు ఏది కావాలంటే అది వారికి అందుబాటులో వాళ్ళు చేస్తున్నారు, నీతిమంతులేమో బాధలు అనుభవిస్తున్నారు. ఇలాంటి కలవరమైన పరిస్థితిలో ఉండినాడు. They did what they liked. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసినారు. Nobody stopped them. ఎవరు వాళ్ళు ఆపలేకపోయినారు. David began to become very angry. ఇప్పుడు దావీదుకి మహాకోపం వచ్చింది. But David had to remember, just like we too must remember, that God is in control. అయితే సమస్తం కూడా దేవుని యొక్క నియంత్రణలో ఉందన్న సంగతి మనం ఎట్లయితే జ్ఞాపకం చేసుకున్నామో దావీదు కూడా ఆ విషయాలే జ్ఞాపకం He చేసుకోవాలి. always deals with men justly. ఆయన ఎప్పుడు కూడా మనుషులతో ఎంతో నీతి న్యాయముగానే వ్యవహరించారు. It may not be on the timetable we think it should be, but God always does things on his time. ఇది మనం అనుకున్నట్టుగా మనం అనుకున్న సమయంలో కాదు, కానీ దేవుడు అనుకున్నట్టు దేవుని సమయంలో అది జరగాలి. Have you noticed how often the word of God calls us to trust in the Lord? నువ్వు ఎప్పుడైనా కానీ మరి దేవుని యందు నమ్మకం ఉంచాలని అనేక పర్యాలు దేవుని వాక్యం రాయబడిన ఈ సంగతి గమనించావు. We have to believe what he says in the scriptures. లేఖనాల్లో ఆయన చెప్పిన దాని యందు నమ్మకం ఉంచాలి. It is to have faith in what all he says. ఆయన చెప్పిన వాటిపైన విశ్వాసం ఉంచాలి. David knows that trusting in the Lord is the only secure place we have in a world that lies in the evil one. దేవుని యందు నమ్మకం ఉంచడం మాత్రమే ఈ దుష్ట లోకంలో మనల్ని ఎంతో కాపాడి భద్రంగా ఉంచేది అన్న సంగతి దావీదు ఎరిగి ఉన్నాడు. He knows that if we acknowledge him in all our ways and trust him in all our ups and downs of life, మన మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించి మన జీవితంలోని ఒడిదొడుగు పరిస్థితులన్నింటిలో కూడా మనం ఆయన పైన he ఆధారపడినప్పుడు will direct our goings out and comings in, and he will govern our lives in a way that is best for us. కాబట్టి మన మార్గములన్నీ కూడా ఆయన నడిపిస్తాడు. మనకి ఏది శ్రేష్టమైనదో వాటిని ఆయన జరిగిస్తాడు. When you go out, when you come in, he will guide you. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆయన నడిపిస్తా ఉంటాడు. We are to trust him in the temporal as well as the spiritual. మనము తాత్కాలికమైన వాటిని ఆత్మ సంబంధ వాటిపై కూడా దేవుణ్ణే నమ్మాలి. To trust him for the things of the body as well as the soul. శరీర సంబంధమైన అక్కర్ల కొరకు, ఆత్మ సంబంధ అక్కర్ల కొరకు ఆయన యందు నమ్మకం We ఉంచాలి. have to trust him in time and also into eternity. కాబట్టి మనం ఈ సమయమందును నిత్యత్వం కూడా ఆయన యందే నమ్మకం ఉంచాలి. To trust him in all the ages and
stages of our life. మన జీవితంలో అన్ని తరాలలో అన్ని కాలాలలో కూడా మనం దేవుని నమ్మాలి. To trust Him in the insignificant menial tasks of the day as well as great decision that we face as in life. చిన్న చిన్న పనుల్లో గానీ మన జీవితంలో తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు అన్నిటిలో కూడా దేవుని యందు నమ్మకం And ఉంచాలి. we have to trust Him in every aspect of His great plan of salvation, for He knows the plans He has for us. ఆయన చేసిన ఈ గొప్ప రక్షణ ప్రణాళికలో జరిగిన కార్యాలు అన్నిటిపై నమ్మకం ఉంచాలి. మన కొరకే ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది నమ్మాలి. He wants us to trust Him, మనము ఆయన యందు నమ్మకం ఉంచాలని కోరుతున్నాడు. to believe His word, ఆయన మాట యందు నమ్మకం to ఉంచాలి. have faith in Him even when we don't understand. మనకు అర్థం కాకపోయినా కానీ దేవుని యందు నమ్మకం ఉంచాలి. It is through faith in the Lord and submission to the Spirit that we can feed on the word of God by faith and with thanksgiving. దేవుని యందు విశ్వాసం ఉంచుట, ఆయన వాక్యం నమ్ముట ద్వారానే కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆయనపై ఆధారపడి ఆయన నమ్ముకోగలం. Then we can be nourished with the gospel of His great salvation and we can rest in His love. అప్పుడు గొప్ప రక్షణ సువార్త యందు మనం పోషించబడి ఆయన యొక్క ప్రేమను మనం అనుభవించగలం. And we are able to do this in the knowledge that He is with us in all tasks of our life. మన జీవితంలో అన్ని పనుల్లో ఆయన మనతో కూడా ఉన్నాడు, సహాయం చేస్తున్నాడని మనం ఎరుగుట వలన వస్తుంది. No matter what happens in life, జీవితంలో ఏది సంభవించినా గానీ our times are in His hands and we are called on to trust all into His hands. మన కాలగతులన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. అన్నిటి కొరకు కూడా ఆయన పైన మనం ఆధారపడి ఆయన చేతికి అప్పగించాలి. And it is good and honoring to Him. ఇది మంచిది, ఆయనను ఘనపరిచిన వారం అవుతాం. We are to do the good things that He has prepared for us. దేవుడు మన కొరకై ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయవలసిన We have to do them with His strength and power and knowing that He is faithful God and His faithful is new every morning. ఆయన యొక్క బలం, ఆయన యొక్క శక్తిని బట్టి మనం చేయాలి. ఆయన నమ్మదగినవాడు, అనుదినము ఆయన ఒక వాత్సల్యత నూతనంగా He will feed us like a shepherd. ఒక కాపరి వలె ఆయన మనల్ని పోషిస్తాడు. He will guide us through all the valleys of life. మన జీవితంలో ప్రతి లోయ పరిస్థితుల్లో నడిపించేవాడు ఆయన. Great is His faithfulness. ఆయన విశ్వాస్యత గొప్పది. David was a man who trusted the Lord. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తి. He was a man who was made king while he was still a young man. అతను ఇంకా మరి బాల్యంలో ఉండగానే, చిన్న వయసులో ఉండగానే రాజుగా అభిషేకించబడ్డాడు. He was hunted by Saul who tried to kill him. మరి సౌలు అతను చంపాలని ప్రయత్నించాడే, ఆ సౌలు తరుముతా ఉండినాడు. He endured many hardships, ఆయన ఎన్నో కష్టాలను సహించాడు. but he never lost faith in God. కానీ ఎప్పుడు కూడా దేవునిపై ఉన్న తన విశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు. So the verse for our meditation today says, కాబట్టి నేటి దిన ధ్యానం కొరకని వచనంలో చెప్పబడిన మాట, trust in the Lord and do good, so shall thou dwell in the land, and verily thou shalt be fed. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. Trust means rely on or put confidence in. నమ్మిక ఉంచుట అంటే దేవునిపై ఆధారపడట, ఆయనపైనే నమ్మిక ఉంచాలి. The wise man Solomon writes in Proverbs 29:25. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో ఆయన రాస్తున్నమాట, The fear man bringeth a snare, the fear of man, but who putteth his trust in the Lord shall be safe. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. We know that God is holy, దేవుడు పరిశుద్ధుడని మనకు తెలుసు. truthful and perfect, ఆయన ఎంతో పరిపూర్ణుడు, ఆయన సత్యవంతుడు, and He is jealous and righteous and just and faithful God. ఆయన రోషం గలవాడు, నీతిమంతుడు, నమ్మదగినవాడు. Blessed is the man who trusteth such a God. అలాంటి దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ధన్యుడు. Everything depends upon trusting God. ప్రతిదీ కూడా దేవునిపై నమ్మిక ఉంచటపై ఆధారపడింది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, as we are starting the day, let us acknowledge His ways, మన దినాన్ని ఆరంభిస్తుండగా ఆయన మార్గంలో ఒప్పుకుందాం. and let us delight ourselves in Him. ఆయన యందు ఆయనని బట్టే మనం సంతోషిస్తాం. Let us cast our cares on Him. కాబట్టి మన చింతలు, మన బాధలన్నీ ఆయన మీద వేస్తాం. Above all, let us trust Him. అన్నిటికి మించి ఆయనపై నమ్మిక ఉంచుదాం. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, as Thy children, how it is important to trust You in all things. నీ పిల్లలంగా అన్ని విషయాల్లో ప్రభా ఏ విధంగా మేము నమ్మిక ఉంచవలసిందో, As we are going through so many stages of our life, in all the situations, give us faith to trust You. మా జీవితంలోని ప్రభా ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా మీ పైన మేము నమ్మిక ఉంచడానికి సహాయం So many things may happen around us to weaken our faith. ప్రభా, మా విశ్వాసం బలహీనపరిచే అనేకమైన మా చుట్టూ ఆవరించి ఉండొచ్చు. When the wicked people are prospering, that will create so much disappointment in us. దుష్టులు చెడ్డవారు వర్ధిల్తున్నప్పుడు ప్రభా మాకు అది ఎంతో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. Many times the question comes, what is the use of being a Christian or being to walk in God's ways? అనేక పర్యాలు క్రైస్తవులుగా ఉండే లాభం ఏంటిది, దేవుని మార్గంలో నడిస్తే నాకు ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఆలోచన రావచ్చు. In all those situations, help us
to trust you. ఇలాంటి పరిస్థితులన్నిటిలో కూడా నీపై నమ్మిక ఉంచటకు సహాయం చేయి. Grant us strong faith. దేవా మాకు బలమైన విశ్వాసం అనుగ్రహించు. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.